రోజు నేను భారతదేశంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటైన సోమనాథ్ టెంపుల్ గురించి, ముఖ్యంగా అక్కడ జెండా ఎగరవేయడం యొక్క విశిష్టత గురించి మాట్లాడబోతున్నాను. సోమనాథ్ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని సముద్ర తీరంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా భావించబడుతుంది. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్నో సార్లు దాడులకు గురై ధ్వంసమైన, ప్రతిసారి తిరిగి నిర్మించబడింది. అందుకే ఇది భక్తి, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయంలో ప్రతిరోజు 3 సార్లు జెండాను ఎగరవేస్తారు. ఈ జెండాను ధ్వజం అని పిలుస్తారు. ఈ జెండా ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఎప్పుడూ గాలి దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ కనిపిస్తుంది. ఇది భక్తులకు ఒక ఆశ్చర్యకరమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ జెండాను ఎగరవేయడం ఒక గొప్ప ఆచారం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుతూ ఈ జెండాను సమర్పిస్తారు. ఒక కుటుంబం తమ పేరుతో జెండాను ఎగరవేయించుకోవడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. జెండా ఎగరేసే సమయంలో ఓం నమః శివాయ అంటూ భక్తులు ప్రార్థనలు చేస్తారు. ఈ ఆచారం మన సంప్రదాయం, భక్తి మరియు దేవుడిపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. సోమనాథ్ ఆలయం మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ లేచి నిలబడాలని నేర్పుతుంది. ముగింపుగా, సోమనాథ్ ఆలయంలో జెండా ఎగరవేయడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, భక్తి మరియు విశ్వాసానికి ఒక గొప్ప చిహ్నం.